మెండుగా కలుగుతాయి. దేవుని బిడ్డ, ఉద్యోగం చేసే చోట సూపర్వైజర్స్ ఉంటారు. వాళ్ళు ఇటు వచ్చినప్పుడు బాగా పనిచేసినట్టు కనిపించి ఆ సూపర్వైజర్ గారు అటు వెళ్ళిపోయిన వెంటనే మరలా కూర్చుని ఈలేసుకుంటూ పాట పాడుకుంటూ కూర్చున్నాం అనుకోండి, అది నమ్మకత్వమా? నమ్మకంగా మనకు అప్పగించిన పని నమ్మకంగా చేయాలి. అది ఏ పైన సరే, దైవజనరాలుగా దేవుడు నాకు అప్పగించిన పనిని నేను నమ్మకంగా చేయాలి. దేవుని బిడ్డ, మన అధికారులు ఒకవేళ మనల్ని చూడకపోవచ్చు, కానీ దేవాది దేవుడు చూస్తాడు కదా. చూడ్డా, ప్రతిదీ దేవాది దేవుడు చూస్తాడు. దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న భయముతో ఏ పని అప్పగించినా 100% నమ్మకంగా చేస్తూ ఉన్నామనుకోండి, ఆ అధికారికే దయ పుట్టించి నెక్స్ట్ ఇయర్ శాలరీ మంచి ఇంక్రిమెంట్ ఇవ్వడం కానీ, మంచి హైక్ ఇవ్వడం కానీ, చక్కని ప్రమోషన్ ఇవ్వడం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటారు. ఎండి గారు, ఫలానా బ్రదర్ చాలా బాగా చేస్తున్నాడు, ఫలానా అబ్బాయి మన కంపెనీలో మన కంపెనీ అభివృద్ధి కొరకు పాటుపడుతున్నాడు, ఎంతో నమ్మకస్తుడు, తప్పకుండా నెక్స్ట్ ఇయర్ హైక్ ఇచ్చేటప్పుడు ఇంకో 4,000 ఎక్కువగా ఇవ్వాలి నేను అని ఆలోచిస్తాడు అధికారి. దేవుని బిడ్డ, ఆయన విలువైన రక్తంతో నిన్ను కొన్నాడు కదా, ఆయన అమూల్యమైన రక్తంతో మీరు కొనబడ్డారు కదా. కొనబడ్డ యేసయ్య కొరకు నమ్మకమైన బిడ్డలుగా మనం ఈ లోకంలో బ్రతకాలి. ప్రైజ్ ద లార్డ్. ఒలీవ చెట్టుకు ఔషధ గుణం ఉన్నట్టే మనం కూడా ఔషధ గుణం కలిగి ఉండాలి. ఏ ఔషధం? నమ్మకత్వం అనే ఔషధం. ఈ నమ్మకత్వాన్ని అనేకులకు మనము నమ్మకస్తులుగా ఉంటేనంట దీవెనలు మెండుగా మన మీద కుమ్మరిస్తాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. అప్పగించిన ఏ పనైనా సరే, ఇంట్లో భర్త భార్యకు అప్పగించిన పనైనా, భార్య భర్తకు అప్పగించిన పనైనా, తల్లిదండ్రులు పిల్లలకు అప్పగించిన పనైనా, ఏదైనా నమ్మకంగా ఉండాలి. చదువుకుంటున్నామా? చదువులో నమ్మకంగా ఉండాలి. ఎక్కడ చదువును నిర్లక్ష్యం చేయకూడదు. ఉద్యోగం చేస్తున్నామా? ఉద్యోగ స్థలంలో నమ్మకంగా ఉందాం. అది కష్టమైనా సరే, మనకెంత పని అప్పగించారో ఆ పని పూర్తి చేసుకునే ఇంటికి వెళ్దాం. అలా నమ్మకమైన రాయబారి అంట ఔషధము వంటి వాడుగా ఉంటాడంట.